ఈ పెంతెకోస్తు కాలమానంలో మూడవ పునరుద్ధానపు ఈ ఆరాధనలో చేరినటువంటి ప్రియబిడ్డలందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని లేఖన భాగాన్ని ముందుకు కొనసాగించుకున్నాం. ప్రార్థన. కృప కలిగిన మా దేవ పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. అయా వాక్కు అయిన దేవుడవు నాయనా, అయ్యా ఈ సృష్టి ప్రారంభం కాకముందే అయ్యా మీరు ఉన్నారు, మీ ఉనికి ఉన్నది, మీ మాట ఉన్నది, అయ్యా మీ కదలికలు ఉన్నాయి తండ్రి. కనుకనే ప్రభువా, అయ్యా ఈ సృష్టిలో మమ్మలను భాగస్వాములుగా చేసి నీ బిడ్డలుగా నిరంతరం కొనసాగడానికి నీ ఆత్మను నాయన మాలో ఉంచిన దేవుడవు, నీ వందనాలు, స్తోత్రాలు. నీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ కూడా అయ్యా బలపరుస్తూ నీ ఆత్మ కుమ్మరింపునైనా మాకు అనుగ్రహింప చేసి బలపరుస్తున్న దేవుడు నీకు వందనాలు. ఈ స్థలంలో చేరికూడిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలుగా నాయనా ఇంకా ముందు కొనసాగడానికి కావలసిన నీ కృపను అనుగ్రహింప చేసి సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన నజరేయుడైన యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన లేఖనములను మనము చదివి ఉన్నాము. ఈ దిన లేఖనములను మనం చదివినప్పుడు ఇక్కడ దేవుని ప్రేమ అనేది కనబడుతూ ఉన్నది. దేవుని ప్రేమ అని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. ఆ ప్రేమలో ఏమి లేదు అంటే తారతమ్యం లేదండి. దేవుని ప్రేమ మరి అందరికీ సమాంతరముగా అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు. ఎక్కువ తక్కువ అనేది లేకుండా, గొప్పవారు పేదవారు అనే లేకుండా మరి అందరి పట్ల తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. ఇంకా మనం చూస్తే ఆయన పాపుల కొరకు, ఇంకా నీచులైనటువంటి వారి కొరకు, ఇంకా ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి వారి కొరకు ఆయన ఇంకా ఇంకా వారిని అధికముగా ప్రేమిస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతాము. అందుకే ఇక్కడ ప్రేమ అనేది ఏమై ఉన్నది అంటే, ఆ ప్రేమ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే అది కొందరికి మాత్రమే ఆ దేవుడు అనుగ్రహించే ప్రేమగా వారు చూడగలుగుతున్నారు. కనుకనే దేవుడు మా దేవుడు మాకు అనుగ్రహించినటువంటి కృప, ఆయన మమ్మలను మాత్రమే ప్రేమిస్తున్నాడు, మా పట్ల మాత్రమే ఆయన కృప చూపుతున్నాడు అని మరి వారు కలిగి ఉన్నటువంటి అనాలోచనను ఆ దేవుడు ఏం చేశాడు అంటే, మరి దేవుని ప్రేమ, ఆ దేవుని ప్రేమించే వారందరి పట్ల ఆయన ప్రేమిస్తూ కృప చూపుతూ ఉన్నాడు అని ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నది. అందుకే దేవుని ప్రేమ ఎలా ఉన్నది అంటే నాలుక సంబంధమైనది కాదు, ఇంకా లోక సంబంధమైనది కూడా కాదు. ఏమండి, ఈ నాలుకతో ఎన్ని మాటలు మనం మాట్లాడినా, ఉదయం నుండి సాయంకాలం వరకు ఎన్ని మాటలు చెప్పినా ఈ జానుడి పొట్ట నిండదండి. చూడండి, మనము ఈ దినమంతా కూడా మాటలు చెప్పి 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 నోరు అలసిపోయినా ఈ మానవునికి కావలసింది పట్టెడు ఆహారము. మరి అలా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పి నాలుక ద్వారా ఎన్ని మార్లు చెప్పినా ఆ ప్రేమకు ఫలము లేకపోతే ఆ ప్రేమ వ్యర్థము అని కూడా మనం గుర్తుంచుకోవాలి. అందుకే నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పే ఆ మాట వెనక ఏముండాలి అంటే ఫలం ఉండాలి. ఎంతో కొంత మరి మన ఎదుట ఉన్న వ్యక్తిని సంతోషపరిచి తృప్తినిచ్చేదిలాగా ఉండాలి మన ప్రేమ. అయితే దేవుని ప్రేమ
క్రియతోనూ సత్యముతోనూ ఉన్నది అని కూడా మనం గుర్తుంచుకోవాలి. దేవుని ప్రేమ ఒట్టి మాటలతో కాదండి. దేవుని ప్రేమ ఎలా ఉన్నది అంటే ఆ ప్రేమలో క్రియ ఉన్నది, అంటే పని ఉన్నది. ఆ ప్రేమలో ఏమున్నది అంటే సత్యము ఉన్నది. సత్యముతో కూడుకున్నటువంటి ప్రేమ ఏం చేస్తూ ఉన్నది అంటే మనలను తృప్తిపరుస్తూ ఉన్నది, ఆనందింపచేస్తున్నది, ఆలోచన చేస్తున్నది, నిరంతరం జీవించే ఆ జీవనానికి మనలను తీసుకొని వెళుతూ ఉన్నది. అందుకే మనం చదివాము. యోహాను రాసినటువంటి మరి మొదటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. చూడండి, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. చూడండి, చిన్న పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము అంటున్నాడు. ఇక్కడ ఎలా ఉండాలి మన ప్రేమ? చూడండి, మన సహోదరుని పట్ల మన ప్రేమ ఎలా ఉండాలి అంటే నాలుగుతో కాక క్రియతోనూ సత్యముతోనూ కూడుకున్నది మన ప్రేమ అని దేవుడు ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. అందుకంటాడు, ఈ లోక జీవనోపాధి కలవాడై ఉండి తన సహోదరుని పట్ల ఆయనకి ఆహారం లేదండి. అన్న చాలా ఐశ్వర్యం కలిగిన వాడుగా ఉన్నాడు, పక్కనే ఉన్నటువంటి సహోదరుడికి ఆహారం లేదు, సరైనటువంటి నివాసం లేదు, మరి సరైనటువంటి సంతోషం ఆయన హృదయంలో లేదు. కనుకనే ఇక్కడ అలాంటి సహోదరుడు మనకు కలిగి ఉంటే ఆ సహోదరుని పట్ల మనం ఎలా ఉండాలి అంటే అతని యందు కనికరపడి, జాలిపడి, ప్రేమ చూపి, మరి అతనికి ఏదైనా కూడా సహాయం చేయడానికి మనము ప్రయత్నం చేయాలి అని కూడా ఇక్కడ మనము చదవగలుగుతూ ఉన్నామండి. మన ప్రక్కనే ఉన్నటువంటి సహోదరుడు ఆకలి కేకలు వేస్తూ, ఇదిగో తినడానికి ఆహారం లేక, త్రాగడానికి నీరు లేక, కట్టుకోవడానికి వస్త్రం లేక, ఉండడానికి నివాసం లేక అతని మరి సహోదరుడు అల్లాడుతూ ఉంటే, ఇదిగో అతని యందు కనికరం లేకుండా, ప్రేమ లేకుండా, ఇదిగో నేను దేవుని యందు మరి ప్రేమ కలిగి ఉన్నాను, దేవుని ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పుకునే వారిలో ఎలా దేవుని ప్రేమ ఉంటది? అలా ఉండదండి. నీకు ఉన్న దానిలోనే నీ సహోదరుని చూసుకునేటట్లుగా, నీకున్నటువంటి ఆహారంలో నీ సహోదరునికి ఆకలి తీర్చేలాగా ఉండాలి. అలా ఉంటే అది ఎవరి ప్రేమ అంటే దేవుని ప్రేమ అని కూడా మనం చూడగలుగుతూ ఉన్నాము. అందుకే దేవుడు ఈ మానవుని సృష్టింపక ముందే ఈ భూమిని అంతటిని కూడా ఏం చేశాడు అంటే తనదైనటువంటి మహదైశ్వర్యముతో ఈ భూమిని నింపాడండి. నింపి మానవుని పుట్టించిన తరువాత మానవుని కొరకు దాచి ఉంచినటువంటి ఈవులన్నిటిని కూడా పొందుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి కృప అండి. అందరికీ కూడా సమాంతరమైనటువంటి ప్రేమను చూపి అందరికీ కూడా ఆ దేవుని ప్రేమ దాచి ఉంచాడు. ఎక్కడంటే ఈ భూమిలో తనదైనటువంటి మహదైశ్వర్యముతో ఆయన నింపాడు అని కూడా మనం గుర్తించుకోవాలి. అందుకే మరి ఎందుకు ఇంత ప్రేమను చూపుతూ ఉన్నాడు కదా దేవుడు? అందరి పట్ల ఒకే ఆలోచన కలిగి ఉన్నాడు కదా, అందరినీ సమాంతరంగా ప్రేమిస్తున్నాడు కదా, అందరికీ మహదైశ్వర్యాన్ని భూమిలో దాచి ఉంచాడు కదా. మరి అందరూ కూడా ఎందుకు సమాంతరమైనటువంటి స్థితిగతులు ఎందుకు వారు కలిగి లేరు? ఇదిగో ఈ ప్రపంచములలో పేదవాడు ఉన్నాడు, మరి మధ్య తరగతి వాడు ఉన్నారు, ధనికులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు. ఎందుకు అలా ఉన్నారు అంటే మానవుడు కలిగి ఉన్నటువంటి ఆలోచన, మానవుడు దేవుణ్ణి ఏ రీతిగా అర్థం చేసుకుంటున్నాడో, ఏ రీతిగా మానవుడు ఆ దేవుని ప్రేమను కలిగి ఆ దేవుడు ఇస్తూ ఉన్నటువంటి
కృపను ఏ రీతిగా అర్థం చేసుకొని జీవిస్తూ ఉన్నాడో ఆ అంతరాలను బట్టి మానవుని జీవితము పేదరికము ధనికము అనే ఆ రెండు తారతమ్యాల మధ్య మరి ఊగిసలాడుతూ ఉన్నటువంటి ఈ లోకాన్ని మనం చూడగలుగుతూ ఉన్నామండి. అందుకే యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో కూడా ఒక మాట ఉన్నది, మనం చదువుదాం చూడండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం చూడండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరు నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము అంటున్నాడు. ఏమండి, ఇది నిజమా? క్రైస్తవ ప్రేమ అనేది ఏ రీతిగా క్రీస్తు ప్రేమను మనము పొందుకోగలుగుతూ ఉన్నాము అంటే, ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టక ముందర ఆయన పలికినటువంటి మాట ఏంటంటే, తండ్రి వీరేం చేస్తూ ఉన్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని చెప్పి, ఇదిగో సర్వ మానవాళికి ఆయన క్షమాపణ ప్రకటించాడు. తరువాత ప్రాణం పెట్టాడు. ఆ క్షమాపణలో ఏమున్నదంటే ప్రేమ ఉన్నది. ఆ ప్రేమ ఇక్కడ యోహాను మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనం చూస్తే, ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము అంటున్నాడు. ఇక్కడ నేను ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పి తన సహోదరుని పట్ల, తన తల్లి పట్ల, తండ్రి పట్ల ఎంత మాత్రము కృప చూపనటువంటి వారు, దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు అని ఆ ప్రాణం పెట్టినటువంటి దేవుని యందు ఏ రీతిగా విశ్వాసం ఉంచగలరు? ఉంచలేరండి. ఎప్పుడైతే దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఇదిగో నన్ను నా పాపము నుండి విమోచించాడు, నాకు రక్షణ ఇచ్చాడు అని ఎప్పుడైతే హృదయంలో మనం విశ్వాసం ఉంచుతామో, అప్పుడు మనం ఏం చేస్తాము అంటే, ఇదిగో మన ఎడల ఏ రీతిగా మనలను ప్రేమించుకుంటున్నామో, మన ఎడల మనము ఏ రీతిగా కనికరాన్ని కలిగి ఉన్నామో, అదే రీతిగా మన సహోదరుని పట్ల, తల్లిదండ్రుల పట్ల, మరి బిడ్డల పట్ల, అన్నదమ్ముల పట్ల, అందరి పట్ల కూడా అదే ప్రేమను మనం వ్యక్తపరుస్తాము. ఇక్కడ ఇంకా లోతుగా ఆయన మాట్లాడినటువంటి, యోహాను లోతుగా మాట్లాడినటువంటి మాట ఏంటంటే, మనము కూడా మన సహోదరు నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. ఎవరు పెడుతున్నారండి? ఏమండి, తల్లిదండ్రుల కొరకు బిడ్డల ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారా? బిడ్డల కొరకు తల్లిదండ్రులు ప్రాణం పెట్టేవాళ్ళు ఉన్నారా? చూడండి, నేను మరి అనేక పర్యాయములు మీకు నేను చెప్తూనే వస్తూ ఉన్నా. మీకు ఎంత మాత్రం మీకు గుర్తున్నదో నాకు తెలియదు. ఒక తల్లికి 3 మగబిడ్డలు. ఆ మగబిడ్డల్లో పెద్ద బిడ్డ వివాహమైంది, 2 కుమారులను మరి వారికి పుట్టారు. తరువాత ఇంకా 2 బిడ్డలు ఉన్నారు, వారికి కూడా వివాహమైంది. ఆ పెద్ద బిడ్డకు ఏమైంది అంటే, మరి వాళ్ళ తండ్రి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ తల్లి బిడ్డలను కాసుకొని ఉంటూ ఉన్నది. పెద్ద బిడ్డ మరి దినదినానికి క్షీణిస్తూ ఉన్నాడు. ఏంటి బలహీనత అని చెప్పి పెద్ద ఆసుపత్రి దగ్గర తీసుకుని వెళితే 2 కిడ్నీలు కూడా పాడైపోయాయి. ఒక కిడ్నీ కనుక ఇస్తే మీరు ఎవరైనా ఇతడు బ్రతుకుతాడు అని చెప్పారు. వెంటనే అందరూ వెళ్ళారు. ఎందుకొరకంటే ఆ కిడ్నీ ఇవ్వాలి అంటే అతడు కలిగి ఉన్నటువంటి బ్లడ్ గ్రూప్ ఇతడు మరి ఇచ్చేవారు కూడా కలిగి ఉండాలి. వెళ్ళారు, అందరు వెళితే ఇదిగో అన్నదమ్ములది మరి భార్యలది ఎవరిది కూడా అక్కడ ఆ బ్లడ్ సరిపోలేదండి. ఒక తల్లి బ్లడ్ మాత్రమే ఆ బిడ్డకు సరిపోయింది. అక్కడ వాళ్ళందరూ అన్నారు, అమ్మా నువ్వు చాలా పర్వాలేదు, మేము జాగ్రత్తగా చూసుకుంటామమ్మా, నీకు ఎలాంటి ఇబ్బంది లేదమ్మా అని చెప్పి ఏం చేశారు అంటే, ఇదిగో ఆ తల్లిని బ్రతిమాలాడు, నీ కిడ్నీ ఇవ్వమ్మా, అన్న బ్రతుకుతాడమ్మా అంటే ఆ తల్లి అన్నది ఆలోచన చేసుకుంటే, అయ్యా ఇదిగో నా కిడ్నీ ఇస్తే
వాడు బ్రతుకుతాడో చస్తాడో తెలియదు, కానీ నేను ఇవ్వలేనయ్యా అని చెప్పి అక్కడ నుండి మెల్లగా హాస్పిటల్ నుండి జారుకొని బస్ స్టాండ్కి వచ్చి ఇంటికి వచ్చిందండి. ఆ బిడ్డ మరి ఎవరు కిడ్నీ ఇవ్వలేదు, తిరిగి ఇంటికి తీసుకొచ్చింది భార్య. కొద్ది దినములు గడిచిన తరువాత అతడు చనిపోయాడు. చనిపోయి ఆ బిడ్డ ఏం చేసిందంటే, ఆ భార్య తన 2 బిడ్డలను తీసుకొని తన తల్లి ఇంటికి వెళ్ళిపోయింది. చూడండి, ఇంకా 2 బిడ్డలు ఉన్నారు. 2 బిడ్డలు కలిగి ఉన్న తల్లి ఆ 2 బిడ్డలను దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. కానీ ఈ తల్లి నివాసం ఉండడానికి మరి ఒక గది లేదు, ఒక చిన్న మరి నివాసం లేదు. 2 కుమారుల ఇంటిలో ఉండడానికి అర్హత లేకుండా ఆమె ఇదిగో ఆ 2 కుమారులు కట్టుకున్నటువంటి ఇల్లు 2 ఇళ్ల మధ్య ఉన్నటువంటి ఆ గొంతులోనే ఆమె బట్టలు, ఆమె వండుకునే ఆహారం అవన్నీ కూడా అక్కడే దాచుకొని అక్కడే వండుకుంటుంది, అక్కడే తింటుంది, అక్కడే పడుకుంటుంది. చూడండి, ఎందుకొరకంటే ఆ తల్లి కలిగి ఉన్నటువంటి ప్రేమ, ఆ తల్లి కలిగి ఉన్నటువంటి ఆలోచన మరలా తిరిగి ఆ తల్లే అనుభవిస్తూ ఉన్నది అని కూడా మనం గుర్తించుకోవాలి. ఇప్పటికి కూడా ఆ తల్లి చనిపోలేదండి, అలానే తన జీవితాన్ని గడుపుతూనే ఉన్నది. చాలా సంవత్సరాలైంది బిడ్డ చనిపోయి, దాదాపుగా మరి ఒక 30 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. కానీ ఆ తల్లి ఇంకా బ్రతుకే అలానే ఉన్నది. కానీ ఎలా ఉన్నది అంటే, బ్రతకాలేక చావాలేక అలా జీవిస్తూ ఉన్నది, మొండి రాయిలా. ఎందుకు నేను ఆ మాట చెప్తూ ఉన్నాను అంటే, ఇదిగో కన్నటువంటి తల్లే తన బిడ్డల మీద ఎంతగా ప్రేమను కలిగి ఉన్నదో కూడా మనము ఈ భూప్రపంచంలో మనం చూడగలుగుతూ ఉన్నాము. కన్నటువంటి బిడ్డలు కూడా తల్లిదండ్రుల పట్ల ఎంతటి ప్రేమను కలిగి ఉన్నారో కూడా మనం ఈ భూమండలం మీద చూస్తూ ఉన్నామండి. అందుకే ఇక్కడ యోహాన్ అంటూ ఉన్నాడు, ఇదిగో ప్రభువు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు కదా, ఇదిగో నన్ను విమోచించాడు కదా. మరి ఆ విమోచించినటువంటి దేవుడు నీలో ఉన్నాడు అంటే నీవు కూడా ఏం చేయాలి అంటే, నీ సహోదరునికి ఏమైనా ప్రాణాపాయం వస్తే, నీ సహోదరునికి ఏమైనా బలహీనత వస్తే, నీ సహోదరునికి ఏమైనా అవసరత వస్తే ఆ సహోదరునికి నీవు అండగా నిలబడి అంటున్నాడు. ఒకవేళ ప్రాణం పెట్టాల్సి వచ్చినా నీ ప్రాణం పెట్టడానికి నీవు ప్రయత్నం చేయాలంటున్నాడు. అందుకే ప్రేమ ఏమైంది అంటే అందరికి పంచిన ప్రేమ. ఇదిగో దేవుని ప్రేమ ఏమైంది అంటే, ఇదిగో ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవులందరికీ పంచి ఇచ్చినటువంటి ప్రేమ అండి. ఆ దేవుని ప్రేమను మానవుడు కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఆ ప్రేమను ఏం చేశాడు అంటే ప్రతి మానవుని పట్ల వ్యక్తపరిచాడండి. చూడండి, ఆ ప్రేమ మూర్తి అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమయ్యాడు అంటే, అందరికీ జీవ ఆహారముగా మారినటువంటి ఆ ప్రభువుని నువ్వు చూడగలవా? చూడండి, యోహాను రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయము 54, 55 వచనాలు చదువుదాం. చూడండి, యోహాను రాసినటువంటి శుభవార్త 6వ అధ్యాయము 54, 55 వచనాలు చదువుదాం. చూడండి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ఏమండి, మనం ఈ భూలోకములో జీవించాలన్నా పరలోకములో జీవించాలన్నా ఆ ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి ఆహారము ఏమై ఉన్నది అంటే, అది మానవుడు నిరంతరము జీవించడానికి జీవ ఆహారముగా ఆ ప్రభువే ఏమయ్యాడు అంటే తనను తానే బలిగా అర్పణగా చేసుకొని అందరికీ ఆహారముగా తనను తానే పంచిపెట్టుకున్నటువంటి రీతిని మనం చూడగలుగుతున్నామండి. ఇక్కడ చూడండి, ప్రభువు యేసుక్రీస్తు ఆయన మాట్లాడినటువంటి మాట చూడండి, ఇదిగో నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్యజీవము గలవాడు. ఇదిగో పుచ్చుకొని తినుము,
ఇది నీ కొరకు ఇవ్వబడిన నా శరీరము అంటున్నాడు ప్రభువు. ఇదిగో పుచ్చుకొని త్రాగుము, ఇదిగో నీ కొరకు నీ పాపముల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము అంటున్నాడు ప్రభు. ఆ రెండింటిని కూడా ప్రభు ఏం చేస్తున్నాడు అంటే, ఇదిగో విశ్వసించిన వారందరికీ కూడా జీవ ఆహారముగా మార్చాడు. ఒక మనుషుడు ఈ భూలోకములో జీవించాలి అంటే, ఇదిగో ఎంతటి భౌతికమైనటువంటి ఆహారమును మనం తిన్నా కూడా నిరంతరం జీవించి ఉండలేము అని కూడా మనం గుర్తించుకోవాలి. ఒక మనుషుడు నిరంతరం జీవించాలి అంటే ఆ ప్రభువు అనుగ్రహించినటువంటి రక్షణను విశ్వసించాలి, నమ్మాలి. ఆ ప్రభు ఇస్తూ ఉన్నటువంటి శరీరమును రక్తమును తీసుకొని నిజ విశ్వాసులుగా ముందు కొనసాగడానికే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపండి అది. దాన్ని మనం తిరస్కరించకూడదండి. ప్రభువుని ఎందరూ అంగీకరిస్తున్నారో అంగీకరించిన వారందరూ కూడా ఏమవుతున్నారు అంటే దేవునికి కుమారులను కుమార్తెలను అయి ఉన్నారు. వారి కొరకే కదా ఆయన ప్రాణం పెట్టింది. అందుకే చూడండి, ఇక్కడ మనము సువార్త పాఠంలో 3 సందర్భాలను మనం అక్కడ చూసాము, 3 వ్యక్తులను చూసాము. ఒక ఆయన అన్నాడు, మరి ఆ ఊరంతట్లో గొప్ప ధనవంతుడిగా ఉన్నటువంటి ఆయన ఏం చేశాడు అంటే, ఒక గొప్ప విందు చేసి ఇదిగో ప్రజలందరికీ కూడా ఆ విందును మరి ఇవ్వాలి అని ఒక మనసులో ఆలోచన చేసుకొని ఎవరెవరిని పిలవాలో, ఎవరెవరిని ఆ విందులో నీకు మరి చేయాలో అందరికీ కూడా ముందుగానే కబురు పెట్టాడు. అందరికి కూడా పిలిపించిన తరువాత విందు దినము వచ్చింది. ఆ విందు దినమున విందు సిద్ధపరిచిన తర్వాత ఇదిగో మరి పనివాడిని పిలిచి, నీవు కబురు పెట్టినటువంటి ప్రతివాని దగ్గరకు వెళ్ళి విందు సిద్ధమైంది, ఇదిగో మీరు వచ్చి విందును ఆరగించండి, రండి రండి అని చెప్పి ఇదిగో మీరు వారందరిని పిలుచుకొని రాయి అని చెప్తే పనివాడు వెళ్ళి ఇదిగో పిలిచిన వారందరినీ కూడా మరి కబురు పెడితే వారిలో మొదటివాడు ఏమన్నాడు, నేను పొలమును కొన్నాను అయ్యా, నేను భూమిని కొన్నాను గనక ఆ భూమిని ఇదిగో కొలతలు కొలిపించుకొని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఇదిగో నేను వెళుతూ ఉన్నాను గనక ఆ విందు భోజనానికి నేను రాలేను, నన్ను క్షమించు అన్నాడు. కానీ దేవుణ్ణి మనం విశ్వసించిన తరువాత ఇదిగో దేవునికి మనము కుమారులుగా కుమార్తెలుగా మనము మార్చబడిన తరువాత ఆ ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నటువంటి శరీర రక్తములను మనము తీసుకొని ప్రభువుకి మనం ప్రియబిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనము ఎలా ఉండాలి అంటే, ఎలా మన జీవనం ఉండాలి అంటే, ఈ భౌతికమైనటువంటి సంబంధమైనటువంటి జీవితంలో ఈ లోకములో మనము దేనిని కూడా ప్రేమించే వారిగా ఉండకూడదనే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట చూడండి. మార్కు రాసినటువంటి శుభవార్త 10వ అధ్యాయం, 10వ అధ్యాయము 17వ వచనం దగ్గర నుండి 22వ వచనం వరకు చదువుదాం. చూడండి, మార్కు రాసినటువంటి శుభవార్త 10వ అధ్యాయము 17వ వచనం దగ్గర నుండి 22వ వచనం వరకు చదువుదాం. చూడండి, ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడకుడు, నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడను సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అను ఆజ్ఞను నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటినని చెప్పాను. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా నున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి
బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగిలిన ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. చూడండి, ఇక్కడ ఈ వ్యక్తి ఎవరు అంటే దేవుని పరిపూర్ణంగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ ఎలా ఉన్నది అంటే చిన్నతనము నుండి యవ్వనస్తుడిగా ఒక ఇంటివాడుగా అయినంత వరకు అతడు ఆజ్ఞలలో ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటినీ నిరంతరం చదువుతూ ఉన్నాడు. ఆజ్ఞ నిరంతరము కూడా పాటిస్తూ ఉన్నాడు. చూడండి, అయితే ఇక్కడ అతనిలో ఉన్నటువంటి అతనిలో ఉన్నటువంటి కొరత అతడు గుర్తించలేదు. ఇదిగో నేను దేవుని ప్రేమిస్తున్నాను, ఇదిగో నేను ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా, ఇదిగో మరి తప్పుడు ఆలోచన కూడా నా మనస్సులో కూడా లేకుండా నేను దేవునికి ప్రియమైనటువంటి బిడ్డగా నేను జీవిస్తున్నాను అని తను తానే దేవుని ఎదుట రుజువుపరుచుకున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అతను చూసి పలికినటువంటి మాట ఏంటి అంటే, అయ్యా అన్ని బాగానే ఉన్నాయి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటి ఆ ఒకటి? నీవు చాలా ఆస్తి కలిగి ఉన్నావు, చాలా భూములు కలిగి ఉన్నావు, చాలా నివాసములు కలిగి ఉన్నావు, కనుక అవన్నీ కూడా నీ విశ్వాసానికి ఆటంకంగా ఉన్నాయి. దేవుని కంటే వాటిని అధికంగా ప్రేమిస్తున్నావు గనక ఇదిగో ఆ ప్రేమను నీవు కలిగి ఉండాలి అంటే, దేవుని వైపునకు ఆ ప్రేమ మార్చబడాలి అంటే నీవు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకివ్వు. అప్పుడు పరలోకానికి నీకు నిత్య జీవాన్ని కలిగి ఉంటావు, పరలోకములో ఉంటావు అని చెప్తే అతడు నిత్య జీవం అనే ఆలోచన తన మనసులో లేదు. ఇదిగో పరలోకం అనే ఆలోచన తనకు ఎన్నడూ కూడా జ్ఞాపకానికి కూడా లేదు. అతడు అనుకుంటున్నాడు, ఇదిగో ఈ లోకములోనే ఈ జీవితమే నిరంతరం జీవించడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహిస్తాడు గనక ఈ ఐశ్వర్యముతో ఈ ఆశతో ఇక్కడే ఇదిగో నిరంతరం మరణం లేకుండా నేను జీవించి ఉండాలి అనే వరాన్ని దేవుడి దగ్గర పొందుకోవడానికి యేసు దగ్గరకు వెళ్ళాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినటువంటి మాటకు తల తిరిగిపోయి వ్యసనపడి వేదన పడుతూ దుఃఖపడుతూ ఇదిగో తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ చూడండి, మొదటి వాడు చెప్పినటువంటి నెపము ఏమన్నాడు? నేను కొంత భూమిని కొన్నాను, దాన్ని పరీక్షించడానికి వెళుతున్నాను కనుక నేను రాలేను అన్నాడు. చూడండి, ఈ లోకములో ఉన్నవన్నీ కూడా అవి తాత్కాలికమైనవని కూడా గుర్తించుకోలేకపోయాడు. దేవుని ఉన్నతమైన పిలుపును అతడు గుర్తించలేకపోయాడు. దేవుని ఉన్నతమైన పిలుపునకు లోబడలేకపోయాడు. రెండవ వాడు మాట్లాడినటువంటి మాట కూడా మనం చూస్తే, రెండవ వాడు అన్నాడు, నేను 5 జతల ఎడ్లను కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళుతున్నాను కనుక నేను రాలేను, నన్ను క్షమించున్నాడు. అయితే చూడండి, ఏలియా కాలమానంలో చివరి దినాల్లో ఎలీషా ఒక చోట ఏం చేస్తున్నాడు? వ్యవసాయం చేస్తున్నాడండి. ఎన్ని అరకలతో వ్యవసాయం చేస్తున్నాడు? గుర్తులేదండి. ఎన్ని అరకలు? 12 అరకలు. 12 అరకలతో సేద్యం చేస్తున్నటువంటి ఎలీషా ఇదిగో చివరి అరకను తోలుతూ ఉన్నాడు. ఇదిగో అతడు కలిగి ఉన్నటువంటి ఆస్తి చూడండి, అతడు కలిగి ఉన్నటువంటి ధనము చూడండి, పొలము చూడండి, ఎంత గొప్ప ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు. ఏలియా ఏం చేశాడు అంటే, ఆ 12వ అరక దున్నుతూ ఉన్నటువంటి అతని మీద, తన భుజం మీద ఉన్నటువంటి దుప్పటి అతని మీద వేశాడు. వెంటనే అతడు అరకను ఆపాడు. అరకను ఆపి అక్కడ ఇదిగో ఏలియా చెప్పినటువంటి మాటలు విన్నాడు. వినిన తరువాత అతడు ఏం చేశాడు అంటే, ఇదిగో ఏలియాతో అంటున్నాడు, అయ్యా వృద్ధాప్యములో నా తల్లి ఉన్నది, నా తండ్రి ఉన్నాడు, వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి వారికి ఒక్కరావా, నేను ఒక మాట చెప్పి వారిని ముద్దు పెట్టుకొని మరలా తిరిగి వస్తానయ్యా అని చెప్పి వెళ్ళాడు. అలానే బలవంతం లేదయ్యా, ఇదిగో నువ్వు ఏ రీతిగా కోరుకుంటున్నావో అదే రీతిగా నువ్వు వెళ్ళి, బలవంతం లేదు, ఈ పిలుపులో బలవంతం లేదని చెప్తే వెంటనే ఎలీషా
వెళ్ళాడు, తన తల్లిదండ్రులను ముద్దు పెట్టుకున్నాడు, వచ్చాడు. ఇదిగో అక్కడ ఉన్నటువంటి తాను దున్నుతూ ఉన్నటువంటి ఆ ఎద్దులను తెగనరికాడు, ముక్కల ముక్కలుగా తొనకలుగా చేశాడు. కాడి మరి ఆ నాగలనంతటిని కూడా విరిచివేసి అక్కడ మరి ఆ మాంసమును వండి అక్కడ ఉన్నవారి పనివారందరికీ కూడా భోజనాన్ని సిద్ధపరిచి అతడు ఏలియా వెంట వెళ్ళినట్లుగా మనం చూస్తామండి. ఎక్కడదంటే మీరు గుర్తుపెట్టుకోండి, 19వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనంలో ఉంటది. అక్కడ సందర్భాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, ఇంటి దగ్గర చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. మూడో వ్యక్తి ఏమన్నాడు? మూడో వ్యక్తి, ఇదిగో విందు సిద్ధమైందయ్యా, రాయ్యా, ఇదిగో భోజనాన్ని ఆరగించి వెళ్ళయ్యా అని చెప్తే అతడు ఏమన్నాడు అంటే, అయ్యా నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, నేను రాలేనయ్యా అన్నాడు. కానీ చూడండి, ఇది ఏ పాఠాన్ని మనకు నేర్పుతూ ఉన్నది అంటే, సంసోను జీవితాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సంసోను కాలమానంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇదిగో వారు ఫిలిష్తీయులకు బానిసలుగా పనిచేస్తున్నటువంటి దినాలు అవి. కనుకనే అక్కడ సంసోను ఏం చేశాడు చూడండి. న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చదువుదాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుదాం. చూడండి, రూతు గ్రంథం ప్రక్కనే ఉంటది. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1-3 వచనాలు చదువుదాం. చూడండి, సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతను చేసుకుని చూశాను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతను చూసి మీరు అంటే ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనములోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యకను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెచ్చుకొందునని తన తండ్రితో చెప్పాను. చూడండి, సంసోను ఇశ్రాయేలు ప్రజలకు ఆయన రక్షకుడు. యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యముగా ఉన్నటువంటి సంసోను అండి. ఇశ్రాయేలు ప్రజలకు సంసోను ఇదిగో రక్షకుడుగా దేవుడు అతన్ని పుట్టించాడు. కానీ రక్షకుడుగా పుట్టినటువంటి సంసోను ఏమైపోయాడు అంటే, అతడు సున్నతి లేనటువంటి ప్రజల మధ్యకు వెళ్ళి వారి మధ్య సంచారం చేసినప్పుడు అక్కడ ఒక అందమైనటువంటి స్త్రీని చూసి ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులతో చెప్పాడు, అయ్యా ఇదిగో ఫిలిష్తీయులలో వారిలో ఉన్నటువంటి ఒక స్త్రీ నాకు మనస్సునకు నచ్చింది కనుక ఆ స్త్రీని తెచ్చి నాకు వివాహం చేయండి అన్నాడు తల్లిదండ్రులతో. కానీ తల్లిదండ్రులు ఏమన్నారు అంటే, లేదయ్యా, వారు ఎన్నిక లేని వారు, సున్నత లేని వారు, నిబంధనలు లేనివారు గనక ఇదిగో వారితో మనము వివాహం చేసుకోకూడదు, వారి బిడ్డలను మనం చేసుకోకూడదు, మన బిడ్డను వారికి ఇవ్వకూడదయ్యా అని చెప్తే అతడు ఎంత మాత్రం వీలు పడక ఆ బిడ్డను వివాహం చేసుకున్నాడు. ఆ వివాహము ఏమైంది అంటే, కొద్ది దినాలు గడిచిన తర్వాత పడాకులైంది. మరలా మరి ఆ వివాహ బంధము తెగిపోయిన తరువాత మరలా ఇదిగో ఆ ఫిలిష్తీయులలో ఉన్నటువంటి మరి ఆ మనస్సును అతని మనస్సు ఆకర్షించబడింది కనుక అతడు మరలా తిరిగి ఆ ఫిలిష్తీయుల దేశంలో ఉన్నటువంటి ఒక వేశ్యతో అతడు సాంగత్యం చేసి ఆ వేశ్య ద్వారానే తనకు ప్రాణహాని తెచ్చుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాము ఈ పరిశుద్ధ గ్రంథంలో. అందుకే చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి విందు చేస్తూ ఉన్నాడు, విందును చేస్తున్నాడు. ఆ పరమ విందు ఏంటో తెలుసా? ఆయన శరీరము, ఆయన రక్తము. ఆయన శరీరము, ఆయన రక్తము. ఆయన శరీరము, ఆయన రక్తాన్ని మనం తీసుకునేటప్పుడు మనం ఏ విధమైనటువంటి సాకులు, ఆటంకాలు, అడ్డంకులను మనం పెట్టుకొని మనం ఎంత మాత్రం సాకులు చెప్పకూడదు అని చెప్పి కూడా ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయండి. అందుకే ఆ ప్రభువే మనకు జీవ ఆహారముగా మారిపోయినటువంటి సమయము. ఒక మనుషుడు జీవించాలంటే
ఆ జీవనానికి సంబంధించినటువంటి ఆహారం నేనే. నా శరీరం తినండి, నా రక్తం త్రాగండి, ఇదిగో నిరంతరం జీవించండి అని చెప్పి దేవుడు పలికినటువంటి మాట ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చూడండి, ఇక్కడ 3 మరి సాకులు చెప్పినటువంటి వారిలో ఏ ఒక్కటి కూడా అది దేవునికి అంగీకారమైనదిగా లేదు అని కూడా మనం గుర్తించుకోవాలి. అందుకే ఇక్కడ దేవుడు మానవులను ఎందుకొరకు ఈ భూలోకంలో పుట్టించాడు, ఈ భూలోకంలో దేవుడు మానవులకు ఎందుకు ఆజ్ఞలు ఇచ్చాడు, ఎందుకు నిబంధన ఇచ్చాడు, ఎందుకు తన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించి ఆ ప్రియకుమారుని మరణింపచేసి ఇదిగో ఆయన 3వ దినమున తిరిగి లేపి ఇదిగో ఆ జీవానికి మనల్ని ఎందుకు ఆయన వారసులుగా చేస్తూ ఉన్నాడు అంటే, ఈ భూమండలం మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు పరలోకములో నిరంతరం జీవించి ఉండాలని దేవుని ప్రణాళిక అండి. దేవుని ప్రణాళిక ఏంటి అంటే, ఈ భూమండలం మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా ఇదిగో పరలోకానికి నీవు వారసుడవు, వారసురాలవు అని చెప్పి దేవుడు పదే పదే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఈ భూలోకములో ఉన్నవే గొప్పవి అనుకొని, ఈ భూలోకములో ఉన్నటువంటి తనకు వచ్చిన అధికారమును బట్టి, తనకున్నటువంటి ధనాన్ని బట్టి, తనకున్నటువంటి నివాసమును బట్టి, తనకున్న హోదాను బట్టి అతిశయపడుతున్నాడు, ఆనందపడుతున్నాడే. కానీ వాటిని విడిచిన తరువాత ఉండే నిత్య జీవాన్ని నేను కోల్పోతున్నాను అని మానవుడు ఎంత మాత్రము కూడా జీవాధిపతి అయినటువంటి దేవుని చూడలేకపోతున్నాడండి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి మాట, ఒక మాట ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ మాట? చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఒక మాట, ఇదిగో మొదట నా నీతిని మీరు వెతకండి, ఇదిగో మొదట నా రాజ్యమును మీరు వెతకండి, తరువాత మీకు ఏం కావాలో వాటన్నిటిని నేను సమకూర్చే దేవుడు నేనేనన్నాడు. కానీ చూడండి, ఆయన నీతిని ఎదికే, ఆయన మరి సత్యాన్ని, ఆయన రాజ్యాన్ని వెతికే ఆలోచన మనలో లేకుండా పోతున్నది కనుకనే ఈనాడు ఏమవుతున్నామంటే, క్రీస్తు నొద్దకు ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉంటే, ఆ క్రీస్తు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటే, ఇదిగో ఇలాగే మనం ఏం చేస్తున్నామంటే సాకులు చెప్తూ ఉన్నాము. ఎందుకు ఈ సాకులు ఎందుకు వస్తున్నాయి? కారణం ఏంటి అంటే, ఇదిగో మానవుల్లో ఉన్నటువంటి ఇచ్చలే దీనికి కారణము అని చెప్పి పరిశుద్ధ గ్రంథం చెప్తున్నదండి. ఎందుకు మానవుడు సాకులు చెప్తున్నాడు, ఎందుకు దేవుని దగ్గరకు రాలేకపోతున్నాడు, దేవుని ఎందుకు విశ్వసించలేకపోతున్నాడు, దేవునిని ఎందుకు నమ్మి పరలోక రాజ్యానికి ఎందుకు వారసుడు కాలేకపోతున్నాడు అంటే, తనలో ఉన్నటువంటి శరీరాశను చంపుకోలేకపోతున్నాడు, నేత్రాశను చంపుకోలేకపోతున్నాడు, జీవ డంబాన్ని అతడు వదులుకోలేకపోతున్నాడు. ఈ 3 కారణాలను బట్టే మానవుడు నిత్య జీవాన్ని కోల్పోతున్నాడు. అందుకే చూడండి, ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవడంబాన్ని మనము తొలగించుకుంటే మనము ఈ లోకంలో జీవిస్తున్నా మనం పరలోక సంబంధాలుగా మన జీవనం ఉంటుంది, మన మాటలు ఉంటాయి, మన తలంపులు ఉంటాయి, మన ఆలోచనలు ఉంటాయి, మన నడవడికలు ఉంటాయి. చూడండి, ఒక మాట మనం చదువుకుందాం. లూకా రాసినటువంటి శుభవార్త 12వ అధ్యాయము, లూకా రాసినటువంటి శుభవార్త 12వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. చూడండి, 12:15. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైనటువంటి లోభమునకు వెడమయ్యక జాగ్రత్త పడుడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఏమండి, మనకు ఐశ్వర్యము వస్తూ ఉన్న కొలది ఐశ్వర్యాన్ని చూసి మనం ఏం చేస్తున్నామంటే దేవుని మర్చిపోతున్నాము. మనం ఈ లోకంలో మనకు వస్తున్నటువంటి సుఖాలను బట్టి, సంతోషాలను బట్టి, ఆనందాన్ని బట్టి, ఈ లోకంలో మనకు వస్తున్నటువంటి అధికారాలను బట్టి మనం ఏం చేస్తున్నామంటే జీవాధిపతి అయినటువంటి దేవుని మనం మర్చిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతున్నాము. అందుకే ఇక్కడ యేసు ప్రభు వారు స్వయంగా మాట్లాడినటువంటి మాట మనము చదివామండి. ఏమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అంటే, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైనటువంటి లోభమునకు ఎడమయ్యక జాగ్రత్త పడుడి. జాగ్రత్తగా ఉండండి. ఎందుకని? ధనం వచ్చే కొలది ఏమొస్తుంది?
ఏమండి, ధనం వచ్చే కొంది గర్వం వస్తుందండి, అధికారం వచ్చిందనుకోండి, హోదా వచ్చిందనుకోండి, లెక్క లేని ధనము మన మనస్సులోకి వచ్చేస్తుంది. అందుకంటున్నాడు చాలా జాగ్రత్తగా మీరుండండి. ఒకని కలిమి విస్తరించుతావని జీవనకు మూలము కాదు. మనకు ధనం వస్తున్నది అంటే ఆ ధనం ఎందుకు దేవుడు ఇస్తున్నాడు అంటే, ఇదిగో నువ్వు తిని తృప్తి పొంది, ఇదిగో నీకు మించినటువంటి ధనం నీ దగ్గర ఉంటే, ఇదిగో నీ తోటి సహోదరునికి సహాయం చేయి, ఇదిగో నీ తల్లికి తండ్రికి సహోదరునికి అన్నదమ్ములకు బంధువులకు మిత్రులకు అది నువ్వేం చేయాలంటే సహాయం చేయి, నీకు మరలా తిరిగి ఆ ధనం వస్తుంది అంటున్నాడు. నీ సంపద వృద్ధి చెందుతూ ఉన్నామని నీవు గర్వపడితే ఆ సంపదే నిన్ను ఏం చేస్తుంది అంటే నాశనానికి తీసుకొని వెళ్తుంది. జాగ్రత్త ఆలోచన చేయండి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృప, దేవుడు మనకిస్తున్నటువంటి జ్ఞానం, దేవుడు మనకిస్తున్నటువంటి ధనము, దేవుడు మనకిస్తున్నటువంటి ఐశ్వర్యం, వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలి అంటే దేవుడికి మరలా ఆ దేవుని పోలికగా పుట్టినటువంటి మానవుల్లో ఎవరికైనా వస్త్రం లేకపోతే వస్త్రం ఇచ్చి, ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చి, ఇదిగో మరి ఎవరికైనా అవసరత ఉంటే అవసరత తీర్చి సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనము ఆ ప్రయత్నం చేయగలము అంటే పరిపూర్ణమైనటువంటి దేవుని ప్రేమ మనలో నిలిచి ఉన్నప్పుడే ఆ సహాయమును మనము చేయగలము. కానీ ఇంకా వేరే రీతిగా మనము ఆ సహాయం చేయలేము. దేవుడు మన హృదయంలో ఉంటేనే ఆ సహాయం మనం చేయగలమని కూడా మనం గుర్తించుకోవాలి. అందుకే దేవుడు కృపనిచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇస్తున్నాడు, మంచి బిడ్డలను ఇస్తున్నాడు. మంచిగా అయ్యా నన్ను ఆరాధించండి, నా ఆత్మను మీలో ఉంచాను, మరలా మీకు కొదువైతే నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, ఇదిగో మీరు నా బిడ్డలుగా జీవించండి, ఇదిగో ఈ భూలోకములను పరలోకములను ఇదిగో నిరంతరం జీవించడానికి కావలసిన సమృద్ధి అయినటువంటి జీవాన్ని మీకు ఇస్తానయ్యా, రండి నా దగ్గరకు రండి అంటే 100 సాకులు చెప్తున్నామండి. ఏమండి, 100 సాకులు మా 100 సాకులు చెప్తున్నాము. చూడండి, మనకి ఏదైనా బాగా లేకపోతే ఎంతసేపు వెయిట్ చేయాలి? ఉదయ నర్సింగ్ హోమ్ అని గుంటూరులో ఆ బ్రెయిన్ సంబంధించినటువంటి వ్యాధికి మా బంధువురాలు వెళ్ళింది మొన్న. 10 గంటలకు తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచి ఓపీ రాపిస్తే సాయంత్రం 2 గంటలు అయిందంట డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి. ఏమండి, ఆమె నిలబడలేదు, కూర్చోలేదు, మాట్లాడలేదు, ఇదిగో జీవించుతున్నటువంటి శవం ఆమె. కానీ 10 గంటలకు రాయబడినటువంటి ఓపీ 2 గంటలకు ఆమెను లోపలికి తీసుకొని వెళ్ళారంట. ఎంత సమయం ఆమె గడిపిందండి? ఏమండి, 10 గంటల నుండి 2 గంటల వరకు సమయం అంటే చూడండి ఎంత సమయం గడిపింది? 4 గంటలు. మన మందిరంలో ఎంత సమయం గడుపుతున్నాము? ఈ 1 గంట గడిపేదానికోసం తలనొప్పనో, జ్వరమనో, ఆ బాధను, ఈ బాధను ఎన్నో బాధలు చెప్తున్నామే. డాక్టర్ దగ్గరికి వెళ్తే వెంటనే మనం తీసుకొని వెళ్ళడే, అక్కడ కూర్చోవాలా, వెళ్ళాలా, కూర్చోవాలా, ఎన్నో పాటలు పడాలా, మళ్ళా అక్కడికి వెళ్తే ఆ పరీక్ష అంటాడు, ఈ పరీక్ష అంటాడు, అక్కడ తిరిగి ఇక్కడికి తిరిగి అవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మందులు రాస్తాడు. ఇంటికి వచ్చేసరికి సాయంకాలం అవుతుంది. ఏమండి, ఈ తాత్కాలికమైనటువంటి జీవితం కొరకే ఎన్ని ఆరాటాలు, ఆశలు పెడుతున్నాము. మనము నిత్య జీవం ఇచ్చే దేవుని కొరకు మనము ఎంత సమయాన్ని మనము వృధా చేస్తున్నాము ఒక్కసారి ఆలోచన చేసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఇదిగో ఈ మాటలు మన ఇనికడిలో దీవించబడి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం ప్రభుయేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయన